నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్రుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. 2026 మార్చ్ ఫలితాలను తెలుసుకునేటప్పుడు మొదటి పక్షం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మార్చ్ 2026 గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి ముందు ఇక్కడ ఈ మార్చికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సగం మాసం వరకు సనాతన ధర్మంలో మనం చెప్పుకున్నటువంటి మన పండగ, మన తొలి సంవత్సరాది ఏదైతే ఉందో, తొలి ఉగాది ఏదైతే ఉందో అక్కడి నుండి చెప్పుకోవాల్సినటువంటి పంచాంగం, అక్కడి నుండి వినవలసినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అది ఈ మార్చి మాసానికి వచ్చేసరికి ఒక 15 రోజుల వరకు దాదాపుగా 15, 16, 19వ తారీఖు ఉగాది వస్తుంది కాబట్టి అక్కడి వరకు విశ్వావసు నామ సంవత్సర ఫలితాల్లో ఉండి ఆ తర్వాత మనకి పరాభవ నామ సంవత్సరం మొదలవుతుంది. ఇది కాస్త 2 అంటే కొత్త పాత 2 సంవత్సరాలను కలుపుతూ ఉన్నటువంటి మాసంగా మనం మార్చి మాసాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఈ మాసానికి కనుక గోచార ఫలితాలను తెలుసుకునేటప్పుడు అసలు గోచారంలో మనకు ఉండవలసినటువంటి గ్రహస్థితి ఈ మాసంలో మరి ఎలా ఉంది, ప్రారంభంలో ఎలా ఉంది, చివరిలో ఏదైనా మార్పు ఉందా అని కనుక చూసినట్టయితే ముందుగా ఇందులో మనకి కుంభరాశిలో మొన్నటి వరకు మనకు తెలుసు అధిక గ్రహాలు అక్కడ ఉన్నటువంటి సంగతి. 15 వరకు రవి అందులోనే ఉంటాడు, రాహు అక్కడే ఉన్నాడు, కుజుడు కూడా అక్కడ ఉన్నాడు. ఇక మీనరాశిలోకి వస్తే మరి మీనరాశిలో మనకి శుక్రుడు, శని ఇద్దరు అక్కడ ఉంటారు. మనకి గ్రహాల తేడా కూడా మనకు కనిపిస్తుంది. శుక్రగ్రహానికి వచ్చేసరికి ఆయనకు ఉచ్చస్థానమైనటువంటి స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇక గురువు మిథునంలో ఉంటాడు. ఇది మనకు కనపడుతుంటే ఇక మరొక గ్రహం కేతు సింహరాశిలో ఉంటాడు. ఇది మనకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయని. చంద్రుడు ప్రారంభంలో అయితే మనకి కర్కాటకంలోనే ప్రారంభమవుతాడు. సరే, మరి ఈ రకంగా ఉన్నటువంటి గ్రహాలు ఇలా ఉన్నప్పుడు మరి ఒక్కొక్క అంటే 12 రాశుల వారికి గోచార ఫలితం ఎలా ఉంటుంది, ఈ గోచార ఫలితం వల్ల ఈ నెల రోజులు, ఈ మాసం అంతా కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, పరిహారాలు ఏంటి, లేదా మనం ఉన్నటువంటి అంటే యోగించేటువంటి గ్రహాల యొక్క అనుకూలత ఉన్నప్పుడు మనం ఇంకా అభివృద్ధి కోసం చేయవలసినటువంటి పనులేంటి, ఇలా మనం చూసుకోవడానికి. నిజంగా జాతకంలో చెప్పినట్టు జరుగుతుందా? అసలు జాతకాలు ఇంతమంది చెప్తున్నారు, మరి అందరి జీవితాలు చూస్తే బయట ఇలా ఉన్నాయి అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. నిజానికి జాతకం అంటే జాతకం మనకు తెలుసు కాబట్టి ఈ జాతకంలో జరిగినట్టు ఇలాగే జరుగుతుందని జన్మ జాతకం వల్ల కానీ మీరు గోచార రీత్యా కానీ నిజంగా చెప్పడం అనేటువంటిది అంత సులభమైనటువంటిది కాదు, అది నిజమైనటువంటిది కాదు. ఎందుకు అంటే మనకు గోచార ఫలితం ఉన్నప్పుడు కూడా ఎట్లా ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తట్టుకోవడానికి ఓ సహాయం చేసేటువంటిది, ఆ కష్టాన్ని తప్పుకొని కొద్దిగా ముందుకు వెళ్ళడానికి మనకు కావాల్సినటువంటి ఒక చేయూతనిచ్చేటువంటి ఒక మార్గదర్శనం చేసేటువంటిదే. అలాగా జాతకం కూడా అంతే. మనం ముందు తెలుసుకోవడం ఎందుకు అంటే ఈ కష్టం రాబోతుంది కాబట్టి ఇలా ఉండకండి. ఆ కష్టం ఎందుకు వస్తుంది? నీ దురుస్తనం వల్ల రావచ్చు, లేదు కుజుడు ఉన్నాడు కాబట్టి నీ తొందరపాటుతనంలో రావచ్చు. ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాం కాబట్టి ఆ తొందరపాటును తగ్గించుకోవడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడడం, ఈ విషయాల వల్ల ఉంటుంది. కాబట్టి జాతకం అనేది ప్రతి మాసం తెలుసుకోవాల్సిందే. గోచార రీత్యా ఎలాంటి మార్పులు ఉన్నాయి, మనం ఏం మార్పులు తర్వాత ఏ రకంగా ఏ దేవతానుగ్రహం కావాలి మనకు, ఏ గ్రహానుగ్రహం కావాలి అన్నది తెలుసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందే. అలా మరి ఈ మార్చి మాసంలో ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో నెమ్మదిగా చూద్దాం. కన్యా రాశి వారికి మార్చి నెల 2026లో ఫలితం ఎలా ఉంటుంది అంటే ఈసారి మనం చెప్పాలంటే కాస్త మిశ్రమ ఫలితంగానే ఉంటుంది. బాగా పట్టిందల్లా బంగారం అని చెప్పలేను, అలా అని ఏది జరగట్లేదు, నాకేమీ నడవట్లేదు అనే స్థితి ఉండదు. కాస్త జాగ్రత్తగా ఉంటే మాత్రం చక్కగా ఉంటుంది. ఇది కొద్దిగా సమన్వయంతో కూడి చేసుకోవాల్సినటువంటి స్థితి ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. సమన్వయంతో అంటే మనం
ఏ విషయాల్లో చూస్తాం మనకు బాగుంది అని. ఈరోజు నాకు ఇంట్లో బావుంది. అంటే మనం ఇంట్లో భార్యాభర్త బావుండడం, అమ్మా నాన్నతో అదిగా ఉండడం, మన పిల్లలైతే పిల్లలతో ఈ విషయంలో బాగుండడము అంటే మరి బుధుడి సంగతి తెలిసిందే. సమన్వయంతో ఉన్నప్పటికి కూడా మాట్లాడే స్థితి బావుండాలి కదా! మరి కన్యా రాశి వారు ఆహ్, ఇప్పుడు మనకున్నటువంటి బుధుడు ఎక్కడున్నాడో చూసుకోండి. ఎవరితో కలిసి ఉన్నాడో చూడండి. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? కాస్త ఎక్కువగా పేరాశలకు వెళ్ళడం అలాంటివి చేయకండి. పేరాశకు వెళ్ళకుండా ఉన్నట్టయితే చక్కగా ఉంటుంది. మనం ఉండేటువంటి ఆలోచన విధానంలో ఏదైనా సరే ఈ పనికి ఈ ఫలితం అని ఆశించడంలో తప్పు లేదు. కానీ ఇంత పనికి ఎంతో ఆశించడం అనేటువంటిది తప్పు. కాబట్టి మనం చేసేటువంటి పనులు సమన్వయంతో చేయడం, అలాగే ఆలోచనా విధానం సమన్వయంగా ఉండడం, ఏ పని చేస్తున్నా ఒకటికి 2 సార్లు ఆలోచించడం, ఎవరితో మాట్లాడినా ఎక్కడున్నా కూడా ఒక పద్ధతిగా అనమాట. అంటే నేను ఏది మాట్లాడినా చెల్లుతుందిలే అనేటువంటి వ్యవహారం కాకుండా. ఇది ఎక్కడెక్కడ చేయాలి అంటే మనకున్నటువంటి వ్యవహార పరిస్థితుల్లో అన్ని చోట్ల. మీరెక్కడ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగంలో ఉన్నతి రావాలన్నా, లేకపోతే ఉన్నతమైన స్థితిలో మీరుండాలన్నా, పేరు ప్రతిష్టలు ఉండాలన్నా, లేకపోతే అందరూ గూడా మిమ్మల్ని ఒక స్థితిలో చూడాలన్నా మీరు తప్పనిసరిగా మీరు మాట తీరు అక్కడ ఎంత హార్డ్ వర్క్ చేయడం అన్నదానికంటే ముఖ్యంగా మీ యొక్క ఎక్స్‌ప్రెషన్స్ చాలా ముఖ్యం. ఆ రకంగా ఉంటే ఆ వ్యాపార స్థలంలో గానీ, ఉద్యోగ స్థలంలోనే బాగుంటుంది. అలాగే ఇంట్లో గానీ, సమాజంలో గానీ, మనం ఇంట్లో ఎలాగైతే మన వాళ్ళతో కలిసి ఉంటున్నామో, సమాజంలో కూడా ఎవరు కనపడ్డా నవ్వుతూ పలకరించడం, నవ్వుతూ ఉండడం అనేటువంటిది దానివల్ల మనకు పోయేటువంటిది, వచ్చేటువంటి నష్టం ఏం లేదు. పోయేటువంటి ఆస్తేం లేదు. కాస్త మాట్లాడడంలో పద్ధతి ఉంటే గనక బావుంటుంది. కాబట్టి ఇది మనకు ఉండవలసినటువంటి స్థితి. కన్యా రాశి వారికి ఓవరాల్‌గా చెప్పాలంటే మిశ్రమ ఫలితాలుంటాయి. ఎప్పుడున్నట్టుగానే. కాకపోతే ఇప్పుడు కూడా ఎవరి ఇష్ట దేవత ఆరాధన మనం అవి చేసుకుంటూ, మనం చేయాల్సినటువంటి దాన ధర్మాలను మర్చిపోకుండా చేసుకున్నట్టయితే హాయిగా, ఆనందంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇలా ఒక్కొక్క గ్రహం వల్ల ఒక్కొక్క ప్రభావాన్ని మనం చూస్తున్నాం కదా! అంటే ఇది గ్రహాల యొక్క తత్వం ఒక్కటే కాదు. మనకు కూడా జన్మజాతకంలో ఉన్నటువంటి అంతకుముందే ఉన్నటువంటి గ్రహాల ఉపస్థితి వల్ల కావచ్చు, లేకపోతే జరుగుతున్న దశ, అంతర్దశల మూలంగా కూడా కావచ్చు. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అలాగ మాకు జరగలేదండి, లేదు అలాకంటే బాగా జరిగిందండి, లేదు అలా చెప్పారు గానీ ఇలా జరిగిందండి అనే మాటలు వింటుంటాం కాబట్టి దానికి కారణం ఏమిటి అంటే, ముఖ్యంగా మనకు జన్మజాతకంలో మనకు నడుస్తున్నటువంటి మంచి యోగించే గ్రహాలు మనకు అనుకూలంగా ఉండేవి ఉండవచ్చు. లేదా నడుస్తున్నటువంటి దశ, అంతర్దశలు చాలా బాగా ప్రభావితం చేసేటువంటివిగా ఉండొచ్చు. కానీ అలాంటప్పుడు కూడా కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి గ్రహాల యొక్క యుతుల వల్ల గానీ, గ్రహాల యొక్క దృష్టుల వల్ల గానీ కొన్ని మార్పులైతే తప్పకుండా జరుగుతాయి. ఈ మార్పులు జరిగినప్పుడు మనకు అంతా ఉన్నా కాస్త పట్టించుకున్నప్పుడు తెలియకపోవచ్చేమో కానీ, మన భవిష్యత్తుకు పునాది వేసేటువంటి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది ఉండాలి. కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టుగా ఈ పరిస్థితి ఉంది కాబట్టి మరి ఏం చేయాలి? అంటే ఏమీ లేదండి. అసలు మనకు శాస్త్ర ప్రకారంగా గూడా ఓ పద్ధతి ఉంటుంది. ఎప్పుడూ కూడా దేవతానుగ్రహం పొందాలి అంటే ఇష్టదేవత ఆర్ లేదు అంటే కులదేవత. ఈ మీ ఇష్టదేవతను గాని, కులదేవతను గాని ఆరాధించేటువంటి పద్ధతి ఉంటుంది. ఆరాధించే పద్ధతి అంటే ప్రతినిత్యం మనం ప్రతినిత్యం కొంతమందైతే ప్రతి క్షణం కూడా నామస్మరణ చేయడం అనేటువంటిది ఉంటుంది. అది చాలా శుభం. ఎలాంటి అవాంతరాలున్నా, ఎలాంటి కష్టాలున్నా అవి చక్కగా విడిపోతూనే ఉంటాయి. అలా కాకుండా కొన్నిసార్లు సరే మన పనుల ఒత్తిళ్ళ వల్ల గాని, సమయానుకూలంగా మనం చేయడం, ఏదో కొద్దిపం పెడతాం, వెళ్ళిపోతాం అన్నప్పుడు కులదేవతను, ఇష్టదేవతను ఆరాధించేటువంటి విషయంలో చాలా వరకు పెద్దలు చెప్పినటువంటి మాట అందరికీ సమ్మతమైనటువంటి మాట ఏంటంటే, మనం ఇష్టదేవత ఆరాధన గాని, కులదేవత ఆరాధన గాని మనకు సనాతన ధర్మంలో చెప్పినట్టుగా ఒక 3 నెలలకొకసారి మనం ఆరాధన చేయడం. అంటే ఆరాధన చేయడం అంటే ఇంట్లో ప్రత్యేక పూజ చేయడం. మనం నలుగురిని పిలుసుకొని, లేదు ఒక హోమము ఇలాంటివి ఏదైనా సరే మనం లేదు ఆ పేరు మీద దానం, ధర్మం చేయడం అనేటువంటిది ఒక పద్ధతి. ఇది గనక చేసినట్టయితే ఎంత క్లిష్టతరమైనటువంటి, కష్టతరమైనటువంటి గ్రహ సంచారం ఉన్నప్పటికి కూడా ఏ కష్టం కలగకుండా ఉంటుంది. ఇక ఈ నెలకు కనుక మనం ఆలోచించినట్టయితే, ఈ నెలలో ప్రత్యేకించి మనము ఆహ్, పూజించవలసినటువంటిది, ఆరాధించవలసింది ఎవరిది అంటే, ఇది వసంత ఋతువు వస్తుంది. చైత్ర మాసంలో వచ్చేటువంటి రాబోయేటువంటి చైత్ర నవరాత్రులు వస్తున్నాయి గనక ఆ విష్ణుమూర్తి ఆరాధన లేకపోతే ప్రత్యేకించి రామనామము, రామనామ జపం. ఉట్టి శ్రీరామ రామ రామేతి అని అనుకుంటే చాలు. ఏ కష్టం ఉన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, మనం ముఖ్యంగా ముఖ్యమైన పనులు ఏవైనా చేయాలి అనుకుని, వాటిని ప్రారంభించాలి. నాకు బాలేదు అనుకున్న వారు ఎవరైనా సరే, మీరు ఆపదామపహర్తారం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని దండం పెట్టుకొని ప్రారంభం చేయండి. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉంటాయి. అందరూ ఆనందంగా ఈ నెలను కూడా మనం గడపొచ్చు అని చెప్పొచ్చండి. నమస్తే.